పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాననందుడికి ధ్యానాంజలి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి జన్మకు ఓ కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకొని ఆ జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అని అంటూ ఉంటారు. మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడుకుంటే ఆ మనిషి ఎంత ఉన్నతమైన వ్యక్తో మనకు తెలుస్తుంది. ఈరోజు మనం ఒక విశిష్టమైన వ్యక్తి గురించి కొన్ని మధుర స్మృతుల్ని ఈ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. వారు ఒక అధ్యాపకుడిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక వక్తగా, ఒక శిష్యుడిగా, ఒక స్నేహితుడిగా, పత్రిజీ గారికి ఆంతరంగికమైన కార్యదర్శిగా, ఇవే కాకుండా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్గా విశిష్ట సేవల్ని అందించిన వారు ధ్యానరత్న శ్రీ నందప్రసాద్ గారు. వారితో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మధురానుభూతి. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరికి కూడా వారి స్థాయికి తగ్గట్టుగా వారు విలువనిచ్చేవారు, గౌరవంనిచ్చేవారు. ఎవరిని తక్కువ ఎక్కువ చూసేవారు కాదు, పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ పనిలో మనం ఎంతవరకు రాణించగలుగుతాము, ఏ సమయానికి ఏ పని చేయాలి, ఇవే కాకుండా మల్టీ టాస్కింగ్లో కూడా ఆరితేరిన వారు నందప్రసాద్ గారు. మరి వారు భౌతికంగా మన మధ్య నుంచి దూరమైన సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను మనతో పంచుకోవటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. దాదాపుగా 30 సంవత్సరాలుగా పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో వారు పయనిస్తూ ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం, శాకాహార ర్యాలీలు నిర్వహించటం, ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ఇవే కాకుండా విశిష్టమైన సేవల్ని అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తూ ప్రస్తుతం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో తనకంటూ ఒక విభాగానికి సంబంధించి డిజిటలే కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రయోగాత్మకమైన కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన మహంతి రామరాజు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ధ్యానరత్న నందప్రసాద్ గారి గురించి మీ మాటల్లో వారితో మీకున్న పరిచయం. నేను 1994 టైంలో సొసైటీలోకి రావడం, దాని తర్వాత నేను పాలిటెక్నిక్ చదువుతుంటాం. సో అంతవరకు పాలిటెక్నిక్ అయిపోయింది. అది ఎప్పుడైతే విశాఖపట్నం వెళ్ళానో ఫస్ట్ టైం విశాఖపట్నంలోని గోపాలపట్నంలో సతీష్ గారు, జీకే గారి బ్రదర్, ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ టైం నేను అతన్ని కలవడం జరిగింది. ఆయన చాలా హడావిడిగా వచ్చి అప్పుడు ఆయన ఒక ఇన్స్టిట్యూట్ నడిపేవారు. సో మా ఇద్దరికి అంత పరిచయం లేదు, కానీ ఫస్ట్ టైం నేను చూసింది గోపాలపట్నంలో దగ్గర 2000 టైంలో. దాని తర్వాత నెమ్మదిగా అతను మొదటి నుంచి చాలా వాక్చాతుర్యంలో చాలా దిట్ట. ఆయన ముందు ఎవరైనా ఉంటే అంత తొందరగా ఆయన్ని క్రాస్ చేసి వెళ్ళడం చాలా కష్టమే. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన నాలెడ్జ్ ఉన్నాయి అప్పటికి. సో ఆయన యొక్క వాక్ ప్రతిమ వాక్ ధాటికి చాలామందికి ఏంటంటే ఎందుకులే అన్నట్టుగా సైలెంట్ అయిపోవడం తప్ప ఆయనతో పోటీ చేయడం కష్టమే, అప్పటికి స్పిరిచువాలిటీకి రాకముందే. ఓకే. సో దీని తర్వాత మెల్లిమెల్లిగా సొసైటీలోకి రావడం, తర్వాత వంశీతో తెలుసు కదా, విశాఖపట్నం వంశీతో, జీకే వాళ్ళతో మేమందరం కలిసి పనిచేయడం, మెల్లిమెల్లిగా అది కొద్ది రోజుల్లోనే ఒక స్పిరిచువాలిటీలో ఒక మంచిగా చాలా తొందరగా స్పీడ్గా పికప్ అయ్యిండు. అంత ఫాస్ట్ పికప్ అవుతారని నోబడి నోస్. దీని తర్వాత వెంటనే అది పత్రిసారికి సెక్రటరీగా మారడం. సో సెక్రటరీ అయిపోయిన తర్వాత ఆయన రెస్పాన్సిబిలిటీ మరీ పెరిగిపోవడం, మామూలుగానే చాలా స్పీడ్గా ఉండే నంద. సో సార్ యొక్క పరిచయంతో ఎనలేని తనలో విపరీతమైన మార్పులు జరిగాయండి. మేము చూసాం మా కళ్ళెదుట. కానీ ఫస్ట్ ఆయన టీచర్గా ఉండేవారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు చెప్పేవారు, తర్వాత వ్యాపారం ఉండేది. ఇవన్నీ వదిలేసి పత్రిసార్ పరిచయంతో అన్నీ కోల్పోయిన సందర్భంలో ఆయన ధ్యానం నేర్చుకోవటం, అంటే తెలియని కొత్త సబ్జెక్ట్ తాను నేర్చుకోవటం, మళ్ళీ ఇక్కడ సొసైటీలో అందరికీ ధ్యానం నేర్పించటం, అసలు చాలా హై రేంజ్కి షార్ట్ టైంలో వెళ్ళిపోయారు. షార్ట్ టైం అంటే మేడం, ఇప్పుడు బుద్ధుని చూసుకోండి, ఆయన ఒక రాజు కాబట్టి అన్ని సకల అనుభవాలు, సకల ఐశ్వర్యాలు అనుభవించిన వాడికి వదిలేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. అలాగే అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు, సో దాని మీద ఇంకా ఎక్కువ మోజు ఉండదు జనరల్గా.
సో సో బై డిఫాల్ట్ ఆయన పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఆయన యొక్క ఏదైనా కానివచ్చు వాటి గురించి మనం వెళ్ళకుండా సో ఆయన ఉన్న వర్క్ని వదిలిపెట్టడం అనేది చాలా చిన్న విషయం నాకు తెలిసి. ఆ సిచ్యువేషన్లో రకరకాల అనుభవాలు ఆయన జీవిత పాఠాలు చాలా ఎన్నో విషయాలు. కాకపోతే ఇప్పుడు డిస్కస్ చేయడం మెయిన్ పాజిటివ్గా చూసుకుంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఒక్క ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి. అది చాలామందికి అవసరం కూడాను. ఆ నందాకి చాలా అవసరం ఉండేది. సో చాలా అసలు క్షణం తీరిక లేకుండా పని చేసేవాళ్ళు, పని పురుగు. ఒక విధంగా చెప్పాలంటే ఒక టాస్క్ తీసుకుంటే ఎక్కడెక్కడ అసలు ఆ అనుభవమే స్పిరిచువాలిటీలో పత్రికతో తిరగడానికి ఉపయోగపడిందని అసలు చెప్పొచ్చు. ఆయన యొక్క టీచింగ్ చేసిన విధానాలు కావచ్చు, చేసిన వ్యాపార దక్షత కావచ్చు, ఈ రెండింటి యొక్క వాటి నుంచి వచ్చిన నాలెడ్జే అతను ఒక స్టేజ్ని తీసుకోవడం కానీ, పత్రిసారి సెక్రటరీగా ఉంటూ రకరకాల ప్లాట్ఫామ్స్ అనమాట. ఆయన సార్తో పాటు ఆయన ఈక్వల్గా ట్రయల్ చేసేవారు. సార్కి ముందే వెళ్ళిపోయి అక్కడ చక్కదిద్దడం ప్రతి ఊర్లో. ఆ విధంగా కొద్ది రోజులు అయ్యేసరికి ఆయన నందా గురించి తెలియని వాళ్ళు లేకుండా పోయాడు. అసలు ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ఫస్ట్ ఎవరికి ఆలోచన రాదు, ఫస్ట్ వాలంటీర్స్ అందరికి ఒక మీటింగ్ పెట్టేవారు. అది ఇంకా రాను అంతే ఆరితేరిపోయిండు. రాను మొదట్లో కాదు, మెల్లిమెల్లిగా ఇంకా పత్రిసారి వస్తున్నారు అనగా ఇంకా నంద ముందే చేరి ఉంటారు. ఓ 2 రోజులు ముందెళ్ళి అక్కడ అన్ని అందరితో మీటింగ్లు పెట్టేసి చక్కగా చేసి ఎక్కడెక్కడ ఏం చేయాలి మొత్తం అసలు అక్కడికి వెళ్ళక ముందే ఫోన్లోనే పనులు అయిపోయి ఉంటాయండి. సో ఆయన ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా పత్రిసారి అక్కడికి వెళ్తున్నారంటే ఆంధ్రాలో, సో అక్కడికి ఆల్రెడీ ఫోన్ కాల్లో అయిపోయి ఉంటుంది. ఏమేం చేయాలో, పాంప్లెట్స్ ఎలా కొట్టించాలో, ఎక్కడ వెన్యూ పెట్టాలో, ఎవరిని చీఫ్ గెస్ట్ని పెట్టేవాలో ఆల్రెడీ ఫోన్లో అయిపోయి ఉంటాయి. లాస్ట్ 2 days ముందు ఆయన వెళ్తాడు, మొత్తం అన్న సర్దేసి సార్ వచ్చే ముందు అంతా రెడీ చేసుకుని నెక్స్ట్ ఆయన అలా వెళ్తూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఇదొక ఆర్ట్ అండి అంతే. అతను ఉన్నప్పుడు పని గురించి ఇంకా ఒక విధంగా ఆలోచించడం మానేయవచ్చు అన్నమాట. ఏ వర్క్ అయినా సరే, ఈవెన్ ఎలక్షన్లో చూసుకోండి. అసలు ఎలక్షన్లో అయితే చాలా చాలా కష్టం. ప్రతి ఒక్కరు బీఫామ్స్ ఇచ్చే దగ్గర నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేవాడండి బీఫామ్స్ ఇవ్వడం కోసం. వాళ్ళు ఎవరైనా సరైన వాళ్ళు ఎంపిక చేసుకోవడం, వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేయడం అసలు చిన్న టాస్క్ కాదు అది. అసలు ఎలక్షన్స్ టైం అది 2004 అవ్వచ్చు, 1999లో స్టార్ట్ చేశారు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. అప్పుడు కాదు 2004లో, తర్వాత 2009లో ఈ రెండిట్లో నేను పాల్గొన్నాను కాబట్టి నాకు తెలుసు. తర్వాత నేను నార్త్కి వెళ్ళిపోయాను. సో ఇక్కడ కానీ అతను ఏ టాస్క్ తీసుకున్నా సరే సో అద్భుతం అంటే అద్భుతం. ఆయన ప్రాణం పెట్టేస్తాడు అంతే, వర్క్ చేస్తాడు, ఎంత కష్టపడతాడో డే అండ్ నైట్ లేకుండా పనిచేస్తాడు. నిజంగా చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్స్ సార్ పక్కన ఉండాలంటే ఆ మినిమం క్వాలిటీస్ అనమాట అవి. సో ఆయన హైపర్ యాక్టివ్. కానీ సమయ స్ఫూర్తికి ఆయన పెట్టింది పేరు అనుకోవచ్చు. ఖచ్చితంగా. అసలు నిజం చెప్పాలంటే మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం అనుకుంటాం. డయాస్ కానీ ఇచ్చేస్తే అసలు డయాస్ మేనేజ్మెంట్లో చిన్న తక్కువ జరిగినా, గెస్ట్ రాకపోయినా, లేకపోతే ఇంకేదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఒక ఆర్ట్ ఉండాలండి. ఆర్ట్ ఎలా ఉండాలంటే స్పాంటినిటీలో ఉండాలి. అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని జోకులు వేసుకుంటూ, అంటే అక్కడ ఉన్న ఎవరైతే విజిటర్స్ వచ్చి ఉంటారో వాళ్ళందరికీ అసలు బోర్ కొట్టకుండా అసలు దాన్ని ఆ స్మూత్ ఫినిషింగ్ ఇస్తారు చూసారా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందరూ కూడా చాలా మంది చెప్తూ ఉండేవారు, నందా సార్ ఉంటే చక్కగా నవ్విస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు, సెటైర్లు వేస్తూనే ఉండేవారు, జోకులు వేస్తూనేవారు, అట్ ద సేమ్ టైం జ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉండేవారు అని చెప్తూ ఉండేవారు. అంటే టీచింగ్ నుంచి రావటం వల్ల ఇలాంటి అంతే కదా. ఇప్పుడు పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలంటే డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళిపోతే అసలు బాగోదండి, వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళని మనం వైపు మౌల్డ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడెక్కడో ఏవో ఉంటాయి. ఇంట్లో ఏదో చిన్న మిస్టేక్ జరగడం వల్ల బాధపడో సంతోషపడో ఏదో మైండ్ సెట్లో వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతని యొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలంటే అతని మైండ్ని గ్రాప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ అతన్ని గ్రాప్ చేయాలి. ఆ పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టగలగాలి. సో కూర్చోబెట్టాలంటే దానికి బేసిక్ థింగ్ ఏంటంటే ఆర్ట్. నవ్వించడం ఏం చేస్తుందంటే బాధల్ని మరిపించేస్తుంది. వాళ్ళ పరిస్థితుల్ని ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకుని వస్తుంది, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ తీసుకుని వస్తుంది. సో కామెడీ చేస్తూ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూసి వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ వాడు మర్చిపోయేటట్టు అయిపోయిన తర్వాత ఒక ఏదైనా మన సబ్జెక్ట్ చెప్తే అవతల వాళ్ళకి సింక్రనైజ్ అవుతుంది. అది కాకుండా మనం ఎంత చెప్పినా వినపడదు, అర్థం కాదు. ఎందుకంటే మైండ్ సగం ఆబ్సెంట్ ఉంటుంది, బాడీ మాత్రమే ప్రజెంట్ ఉంటుంది. కానీ మైండ్ కూడా ప్రజెంట్ అవ్వాలంటే దాని సమయస్ఫూర్తి చాలా అవసరం. దాని హాస్యానికి మించిన మంది అక్కడ లేదు. ఎలాంటి వారినైనా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా
హాస్యం ఏం చేస్తుందంటే ప్రజెంట్ స్టేట్కి తీసుకుని వచ్చేస్తుంది. సో చాలామంది ఏంటంటే మనం ప్రజెంట్లో ఉండాలి, ప్రజెంట్లో అంటాం కదా. సో ప్రజెంట్లో జీవించడం చాలా కష్టం. ఎందుకంటే రకరకాల ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక స్టేజ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి అందరినీ ఒక దగ్గర తీసుకుని రావాలంటే హాస్యానికి మించిన వైద్యం ఇంకా ఎక్కడా లేదండి. ఒక హాస్యం వేస్తే అందరూ పక్కుమని నవ్వుతారు. అవతలోడికి అర్థం కానివాడు కూడా ఎందుకు నవ్వుతున్నాడా అని వాడు తెలుసుకుని మరీ నవ్వుతాడు. సో ఒక విధంగా ఇదొక వైరస్ లాగా ఉంటుంది, ప్యూర్ పాజిటివ్ వైరస్. సో హాస్యానికి నెంబర్ 1 అనమాట. అప్పటికప్పుడు ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటాడు, ఆయన లేదా ఆ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ మీద జోకులు వేసుకుంటాడు. అది ఒకడు ఇచ్చేది కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఒకరు చదివితే నేర్చుకోవచ్చు, లేకపోతే మనం నేర్చుకోవడం వల్ల ఏదో కష్టం. కానీ హాస్యం అనేది పండించడం అనేది చాలా కఠినమైనది. ఎన్లైటైన్మెంట్ కన్నా కఠినమైనది. ఓకే. బుద్ధుడు ఏమంటాడంటే చివరికి బిఏ జోకర్ అంటాడు. ఎన్లైటైన్ అయిన తర్వాత బిఏ జోకర్ అంటాడు. బుద్ధత్వం పొందిన తర్వాత బిఏ జోకర్ కాన్సెప్టే. అంటే నవ్వుతూ ఉండాలి, అందరిని నవ్విస్తూ ఉండాలి, ఇంకేం లేదు. సో లాఫింగ్ బుద్ధ కాన్సెప్ట్ అదే. అది ఆఫ్టర్ ఎన్లైటైన్మెంట్ ఏంటి అంటే ఏం అచీవ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. అన్నీ మిథ్యే, ఏది శాశ్వతం కాదు. ఇంకేంటి, నవ్వుకో. కష్టం, ప్రతి కష్టం ఒక జోకే. ఎందుకంటే ఇప్పుడున్నది రేపు ఉండదు, రేపున్నది ఇప్పుడు లేదు. కాబట్టి ప్రస్తుతానికి నవ్వు. ఇది ఈ క్షణంలో ఉన్నది ఇప్పుడు నీ దగ్గర రావు. ఎందుకంటే గడిచిన కాలం ఎప్పుడు తిరిగి రాదు కదా. నీ బాధలు కూడా అంతే, అది పాస్ట్ అయిపోయింది. ఇంకా తిరిగి వచ్చేది లాఫింగ్గా ఉంటుంది. ఇప్పుడే నవ్వు, ఈ క్షణమే నవ్వు. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి జోక్. అంటే హాస్యం అనేది అన్నిటికన్నా కష్టమైనది. హాస్యంతో అందరిని కలుపుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎంత సీరియస్ మోడ్లో ఉన్నా సరే జోక్స్ అనేది కామన్గా ఉంటుంది. అతను బై డిఫాల్ట్ ఆ స్ట్రక్చర్ అనమాట. అతను చూడడానికి సన్నంగా బక్కగా ఉంటూ మాటలు మాత్రం పొదుపుగా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా అంటే పత్రి సార్ దగ్గర ఉంటే చాలా ఒదిగిపోయిన శిష్యుడిలాగా, అలాగే మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఒక సింహం లాగా, అసలు ఇంకా రాయటం విషయంకి వచ్చేసరికి ఇంకా అసలు కవులు కూడా ఇదైపోతారేమో ఎంత బాగా. కానీ బాగా ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ నందా సార్ ఏంటంటే మల్టీ టాస్కింగ్. అంతే. ఓ పక్క ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఓ పక్క టీవీ స్క్రీన్ చూస్తూ ఉంటారు, ఇంకో పక్క రాస్తూ ఉంటారు, ఇంకో పక్క వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఒక మనిషి మల్టీ టాస్కింగ్ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతారని ఒక్కోసారి ముందున్న కూర్చున్న అతనికి అర్థం కాదనమాట. నా మాట వింటున్నావా అని గుర్తు చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పు ఇవే కదా చెప్పావు అంటాడు వాళ్ళు. అంటే అన్ని మళ్ళీ కాన్సంట్రేట్ గా వింటారు. అంటే సిచ్యువేషన్ అది. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో మన గురువు గారి పక్కన ఉంటే మామూలు విషయం కాదండి. ఆయన పక్కన ఉండాలంటే సో కంప్లీట్గా మన అవేర్నెస్లో ఉండాలి, లేకపోతే ఒక లెవెల్ ఉంటుంది. సో అలాంటిది పత్రి గారినే ఆయన ఎంతో అలసిపోయి ఉంటాడండి. తిరిగి ఆయన వయసు ఏంటి, ఆ తిరుగులేటండి. ఒక క్షణం తీరిక లేకుండా కోవిడ్కి ముందు వరకు కూడాను ఆయన గురుదేవా నీకో దండం. ఆయన తిరిగినట్టు ప్రపంచంలో ఎవరు తిరగరండి. అలాంటి ఆయన ఒక అదేమంటారంటే వరల్డ్ రికార్డ్ చేసి వెళ్ళిపోయిండు. వరల్డ్ రికార్డ్ అనమాట. పత్రి సార్ తోటి నందా సార్ తోటి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? అమ్మో చాలాసార్లు అండి. నందాతో నాకు పెద్దగా లేదు. ఎందుకంటే నందా పాపులర్ అయ్యేసరికి నేనేం చేశానంటే మేమిద్దరం, ఒకరు నన్ను బాబాయ్ అంటారు, నేను అతన్ని బాబాయ్ అంటాను, ఒకసారి రాజు అంటారు. సో మాకు ఎందుకంటే అప్పటి నుంచి మేము ఒక ఫ్రెండ్ లాగానే ఉండేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం కాసేపు. ఒకసారి మాకు ఎందుకంటే గ్రోత్ మనం డెవలప్ అయ్యే సిచ్యువేషన్లో చాలా విషయాలు జరుగుతుంటాయి. కానీ ఫైనల్గా ఏంటంటే మాకు ఒక ట్రూత్, వర్క్ విషయంలో ఒకటే అయిపోతాం. అది ఏ వర్క్ అయినా సరే వన్స్ టేకప్ చేసిన తర్వాత పర్సనాలిటీస్ ఉండదు, పని అయిపోవాలి. అలాంటిది చాలా ప్రోగ్రెస్ చేశాము. బట్ అంటే నేను 2007-8 తర్వాత నుంచి నేను నార్త్ ఇండియా షిఫ్ట్ అయిపోయానండి. సో నార్త్ ఇండియా వెళ్ళిన తర్వాత నా ఇండివిజువల్గా ప్రోగ్రామ్స్, ఇంకా సౌత్ మీద పెద్దగా నా ఫోకస్ లేకపోవడం. ఎందుకంటే అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే గురువుగారు వస్తున్నారంటే అక్కడ ప్రోగ్రామ్ చేయాలి. కాబట్టి నేను 2007 వరకు. కానీ మేము రెగ్యులర్గా పత్రి సార్తో మాట్లాడాలంటే ఎవరో ఒకరు సెక్రటరీగా ఫోన్ చేయాలి కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా నందప్రసాద్ ఉంటారు, లేకపోతే శివప్ప, లేకపోతే సాయికుమారెడ్డి, వీళ్ళంతా ఉంటారు. సో వీళ్ళతో ఈ విధంగా రకరకాలన్నమాట. సో పత్రి గారితో ట్రావెలింగ్ మీకు ఇంకా తెలిసిందే, కత్తి మీద సాము, ఆయన దగ్గర ఉండాలి. అసలు సార్ చూడ్డానికి ఎంత ఫ్రెండ్లీగా ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మైన్యూట్ మనం మీరన్నట్టుగా బాడీ మైండ్ సోల్ 3 దగ్గర పెట్టుకుని ఉండాలి. ఖచ్చితంగా ఉండాలండి. కామన్ సెన్స్ కంప్లీట్గా ఉండాలి. ఈవెన్ చాయ్ ఇవ్వడం కూడాను చాలా చక్కగా ఉండాలి. చాయ్ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్. అవతల వాళ్ళు గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్కి ఏ విధంగా వాళ్ళు చాయ్ పట్టే శాస్త్రం ముందు ఇవ్వాలి, లేకపోతే ఏం పట్టుకుంటారు. సో ప్రతిదీ ఆయన ఇంట్లో నుండి ఒక 7-8 రోజులు వచ్చిన ప్రతిసారి 7 days 8 days ఉంటారు.
యూపీకి మాకు డేట్లు ఇచ్చేవారు. వెస్ట్ బెంగాల్కి ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో, ఒడిస్సాలో ఉన్నప్పుడు ఒడిస్సాలో, సిక్కింలో ఉన్నప్పుడు సిక్కింలో. సో డేట్లు ఇచ్చేవారు 7-8 డేస్ ఒకేసారి. సో ఆయనతో పాటు ట్రావెల్ చేయడం ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. ఇంకా అదొక అది నాకు దొరికిన ఒక గొప్ప అనుభవం. నందా సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? బాగా నచ్చుతుంది ఏంటంటే ఆయన స్పాంటేనిటీ అండి. అప్పటికప్పుడు ఎవరు ఎక్కడ ఏంటి ఒక డెసిషన్ మేక్ తీసుకొని వెంటనే ఆ పని అయిపోవాలన్నప్పుడు నందా చాలా షార్ప్గా ఉంటాడు. ఒక విధంగా ఇది మా ఒకరికొకరు ఇచ్చుకునే కాంప్లిమెంట్ ఇది నందాకి, నాకైనా నందకైనా. సో ఆ స్పాంటేనిటీ చేసుకుంటూ, ఎందుకంటే అంత వర్క్ అసలు ఒక జీవితంలో కన్నా ఒక 10 జీవితాలు సరిపడే పని చేస్తున్నాడు. అది చిన్న విషయం కాదండి అసలు. పత్రి సార్తో పాటు ట్రావెల్ చేయడం అంటే ఆయన సాయంత్రం అక్కడ ఉంటారు, మార్నింగ్ ఇంకో దగ్గర ఇంకో ఆయన దగ్గర ఉంటారు. ఈయన ఇక్కడ ఉంటే అక్కడ అన్ని పనులను చక్కదిద్దుకోవడం, యాజ్ ఎ పర్సనల్ సెక్రటరీగా వెళ్ళే ముందు అన్ని పనులు అవ్వడం, వెళ్ళేసరికి ఎవరెవరిని సార్ని కల్పించాలనేది ఒక చిన్న టాస్క్ కాదు అసలు. ఈవెన్ ట్రావెల్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన అలిసిపోయి పడుకోవాలి తప్ప మిగతా టైం అంతా ఫోన్లోనే ఉంటాడు. సార్ కూడా ఎప్పుడు హెల్త్ పైన కూడా పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు అసలు. ఇప్పుడు హాలిక్ పర్సన్స్ ప్రపంచం గురించి హాలిక్ హాలిక్ ఏ హాలిక్ అయినా కానీ అందులో వర్క్ హాలిక్, ఈ స్పిరిచువల్ హాలిక్ అన్నిటికన్నా బిగ్ హాలిక్ అనమాట. అన్నిటికన్నా పెద్ద హాలిక్ కాన్సెప్ట్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే మనం చేసే పనిలో ఎంత హాలిక్ చెప్తాను మేడండి. మీరు అసలు ఒక్కోసారి మనం వెళ్తుంటాం మేడం, వెళ్తున్నప్పుడు సార్ మొన్న మీ ప్రోగ్రాం చూసి మా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఇంత హ్యాపీగా ఉన్నాం సార్, మా పాప ఇంత హాయిగా ఉంది సార్, సార్ మీకు ఏం చెప్పుకోవాలి సార్, ఏం రుణం ఇచ్చుకోవాలన్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం చూసారా. నేనేం చెప్పాను, వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళు పొందినటువంటి ఒక ఫీలింగ్ని షేర్ చేస్తున్నప్పుడు ఆ పొందే అనుభవం మన వల్ల 10 మంది నవ్వుతూ హ్యాపీగా ఈ కష్టం నుంచి బయటపడి వాళ్ళ బాధలను తొలగించుకుంటూ హ్యాపీగా ఉండడం అనేది అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ అండి. హాయిగా వాళ్ళు చేసిన ఫోన్లు ఉంటాయి చూసారా, అది చూసి ఏం చేసా ఇంకా ఇంకా చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అరే ఇవి ఇంతకి దానికే ఇంత అయితే ఇంకా 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 చేసుకుంటూ ఇలా తిరగని ఆస్తి అన్నమాట. ఉన్నదంతా ఒకసారి ఏం చేస్తుంటారు, రెగ్యులర్గా ఆయన పుస్తకాలు చదవడం, చదివిందంతా అండర్లైన్ చేసుకోవడం, ఒక మెసేజ్ చేసి అందరికి పంపించడం. ఆ మెసేజ్ ఏమొచ్చి ప్రతి స్టేట్లోకి అందరికి వెళ్ళడం, అక్కడ నుంచి పర్సనల్ సెక్రటరీ, అక్కడ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అక్కడ నుంచి అలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళడం, ఆ మెసేజ్ గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ అసలు ఇస్ అ బిగ్ టాస్క్. పొద్దున ఎర్లీ మార్నింగ్ నుంచే మొదలు పెడుతుంది అది. పత్రి సార్ 4:35కి లేచారంటే ఫస్ట్ లేస్తారు, చాయ్ తాగుతారు, ఫస్ట్ పుస్తకం తీసుకొని అండర్లైన్ చేసుకొని దాన్ని ఒక నీట్గా చేసుకొని రాస్తారు, రాసి ఇమీడియట్గా పంపించి ఆ పంపించిందంతా వరల్డ్ వైడ్ విత్-ఇన్ హాఫ్ అన్ అవర్లో స్ప్రెడ్ అయిపోద్ది. అక్కడితో మా డే టు డే లైఫ్ వర్క్ అవ్వడం అసలు. నందప్రసాద్ గారి రచనలు అంటే హిమాలయ యోగులు కానివ్వండి, తర్వాత గురువులకు సంబంధించి కానీ వారు పుస్తకాలు రాశారు. అవునండి. సో వాటి గురించి దీనికి నేను గొప్పగా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిమాలయస్ యాత్రకి ఇంట్రొడ్యూస్ చేసిందే నేను నందకి. అవునా? నేను మొదట్లో అవి తిరిగేవానండి ప్రాక్టీస్ కోసం అని. సో అలా చేసుకుంటూ 4-5 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత, సో నందాతో ఒక 2 ప్రోగ్రామ్ చేసిన తర్వాత నేను సైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకు అంత అతనిలాగా అందరికీ పరిచయం అతను. ఆయన ఒక ఫోన్ కాల్ చెప్తే ఒక 100 మంది ఈజీగా వచ్చేస్తారు. సో మేము నేను ఏంటంటే వేరే స్టేట్లో నా ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల సో నాకు టైం సెట్ అయ్యేది కదా, అక్కడ నుంచి నందా వేయడం మొదలుపెట్టిండు. సో భూటాన్ నుంచి హిమాలయస్ ఇవన్నీ, సో ఇవన్నీ నేను తిరిగినాయి. కానీ అతను అలా తిరగడం కాకుండా పత్రి సారు ఎంతగా తిరిగాడంటే అందరికీ ఇంకా నందా అంటే ఒక హిమాలయన్ గోట్ అని, నందా అంటే ఒక హిమాలయాల్లో మాస్టర్స్తో పరిచయం అని, నందా అంటే అసలు తెలియని అంటే హిమాలయాలో ఏ గురువుకి తెలియని అందరితో అక్కడ ఉన్నారని తెలిసే చాలు అతను వెళ్ళి అటెండెన్స్ చేయాల్సిందే, ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. ఆయన గురించి తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న తర్వాత అందరినీ అక్కడ పంపిస్తాను. మళ్ళీ అందరిని పంపించడం ఒక ఎత్తు అయితే, ఆ గురువుని మళ్ళీ మన ధ్యానమాన చక్రాల్లో లేకపోతే అక్కడ జరుగుతున్న లోకల్ మీటింగ్లో ఆ గురువుని మళ్ళీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం, ఈ విధంగా మనకి దొరికిన వాళ్ళు చాలామంది అలాంటి మాస్టర్లతో ఆయన పరిచయం పెంచుకోవడం, వాటి గురించి ఇంకా ఇంత తెలిసిన తర్వాత దాన్ని బుక్ రూపంలో పెట్టడం అనేది ఆయన వెనక్తో పెట్టిన విద్య అది. కాబట్టి బుక్లు రాయడం పెద్ద విషయం కాదు. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. డేటా ఈజ్ ఇంపార్టెంట్. ఆ డేటా కలెక్షన్ అయిన తర్వాత వెంటనే చెప్తుంటాడు అందరు. ఆయన ఎప్పుడు కూర్చొని రాయలేదు, ఆయన అందరి చేత చెప్పి ఇప్పుడు దీనికి రాసేమని దాన్ని క్రోడీకరించి ఒక నీట్గా ఒక అందంగా దాన్ని తయారు చేసేవారు. ముందు డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డేటా లేకపోతే పుస్తకం వస్తుంది. నందా సార్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా పిఎంసిలో వారు నిర్వహించిన విధుల గురించి ఇందులో ఇదో గొప్ప విషయం అని కాదండి,
ఆయన ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాడు. ఏ పని చేసినా నేర్చుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఎందుకంటే నేర్చుకోవడం అనేది పిరమిడ్ మాస్టర్లకి వెనతో పెట్టిన విద్య ఫస్ట్. ఎందుకంటే సార్ అలాంటి టాస్క్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎలక్షన్లో నించోమని, అప్పటి వరకు నాకు ఎలక్షన్ అంటే సార్ ఇది మన దరిద్రం సార్, మనకి సంబంధం లేదు. లేదురా ఎలక్షన్ మీద సినిమా తీయమనేవాడు. టైం ఇచ్చి 2 నెలలే టైము, 2 నెలల్లో నాకు సినిమా ఇచ్చేయాలన్నాడు. ఇప్పుడు సబ్జెక్టే తెలియదు అన్నప్పుడు, దాన్నే మీరు హేట్ చేస్తున్నప్పుడు ఆ సినిమా తీయాలంటే ఏం చేస్తారు మీరు? చెప్పింది గురువుగారు, ఇంకా తిరుగులేదు. వెళ్ళి లైబ్రరీలో కూర్చొని 18 రోజులు కూర్చున్నా. అబ్బా! ఇక్కడే హైదరాబాద్ లైబ్రరీలో 18 రోజులు అన్ని పాలిటిక్స్ చదివిన తర్వాత ఒక సినిమా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. అలాగే పత్రి గారు ఒక మనిషికి టాస్క్, అతను క్యాపబుల్ పర్సన్ కరెక్ట్గా ఉంటే చాలండి, ఏ పనైనా చేయించవచ్చు. ఇఫ్ యు ఆర్ రిలయబుల్ పర్సన్, మీరు సరైన అంటే మీరు ప్రాపర్గా ఉన్నారంటే చాలండి, ఒక పిరమిడ్ మాస్టర్ అయితే చాలు. సో అలాంటిది నంద, మరి అతను పర్సనల్ సెక్రటరీ. సో ఇంకా పిఎంసి ఇచ్చిన తర్వాత ఆడుకుంటాడనే విషయం తెలిసిందే కదా. నిజంగా ఆయన ఎంత అపారమైన జ్ఞానం అండి. పొలిటికల్ సైన్స్ గురించి కానీ, పొలిటీషియన్స్తో కలిసి ట్రావెల్ చేయడం కానీ, పొలిటీషియన్స్తో అందరిని కలుపుకుంటూ ఒక బిగ్ ఈవెంట్ చేయడం కానీ, ఇవన్నీ చేసింది. అక్కడ చేసినటువంటి బయట చేసినటువంటి వర్క్స్ అన్ని పిఎంసికి వచ్చిన తర్వాత అతనికి ఒక చిన్న పని అయిపోయింది. చాలా బ్యూటీగా అతను దాన్ని తీర్చిదిద్దడంలో అద్భుతమైన పాత్ర అని చెప్పచ్చు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నందా సార్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారు ఫ్యామిలీకి సంబంధించి కానీ, సొసైటీకి సంబంధించి కానీ, అతని స్క్రిప్ట్ రైటింగ్ గురించి కానీ, పత్రి సార్ని మేనేజ్ చేయడం కానివ్వండి, సో డే టు డే యాక్టివిటీస్, ఇవి కాకుండా పిఎంసి మేనేజ్మెంట్, అసలు తనకి పరిచయం లేని కొత్త విభాగంలో తను టాప్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు. సో ఇవన్నీ సమన్వయం చేస్తూ, సో ఆ కోణంలో వారి గురించి మీ మాటల్లో. ఆయన చనిపోవడానికి 20 రోజుల ముందు మేము ఇద్దరం బాగా పనిచేసాం. అదేంటంటే ప్రతి కంపెనీకి యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపు ఇచ్చేయాలి. సో హనుమంతరాజు గారు ఆయన పనికి ఎంత వాల్యూ ఇస్తాడో సమయానికి అంతే వాల్యూ ఇస్తాడు. పని కానీ అవ్వకపోతే దానికి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో అప్పుడు ఏమైందంటే, ఎవరైతే డిటిపి పని చేస్తున్నారో, డిజైనింగ్ వర్క్ చేస్తున్నారో, ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఆవిడకి ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీగా జాబ్ వదిలేసాడు. అంటే ఈ వర్క్ తీసుకున్నాడు, నేను చేయలేనని వెళ్ళిపోయాను. సో ఈయన పరిస్థితి చూడాలి, ఎందుకంటే అటువైపు నుంచి ప్రెజర్ టైంకి ఇవ్వాలన్నప్పుడు పాపం ఏం చేయాలో ఎటు ఇటు ఆయన పాపం ఆయన ఓన్ తీసేసుకుంటాడు, ఎలాగైనా అవ్వాలి. సో ఆ సిచ్యువేషన్లో నేను అన్నాను, సో నేను ఇంతకుముందు డిటిపి వర్క్లన్నీ చేసేవాళ్ళం, మ్యాగజైన్స్ అన్నీ నేనే చేసేవాడిని. ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాగజైన్ స్టార్ట్ చేయడం నా వర్క్ అన్నమాట. నా యొక్క పాజిటివ్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఎక్కడైనా ప్రతిసారి బయటకు పంపిస్తే అక్కడ ఒక పుస్తకం రెడీ చేయడం, ఆ లాంగ్వేజ్లో అదే డిటిపి నేను నేర్చుకోవడం, మా భాషది కూడా నేర్చుకొని సొంతంగా చేయడం. ఎందుకంటే అప్పటికి మా దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంత టైం ఇస్తాడు, ఏదో టైంలో ఇస్తాడు, ఆ టైంలోనే మనం వెళ్ళాలి. అలా ఎందుకు, ఆ డిటిపి నేర్చుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్లో టైపింగ్ అంతే. తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు నా దగ్గర సిస్టమ్ ఉంది కాబట్టి చేసేవాడిని. సో ఆ విధంగా నాకు డిటిపి చేయడం ఓకే. బట్ అంటే కొత్త టెక్నాలజీ దాంట్లో చేయాలనుకున్నప్పుడు ఆయన ప్రొవిజన్ చూసి, నేను చేస్తాను, డోంట్ వరీ, దీన్ని అవగడేద్దాం ఎట్లా అని నేను అప్పుడు మేము ఇద్దరం కలిసి లాస్ట్ 15 days వర్క్ చేసాం. డే అండ్ నైట్ పక్కనే కూర్చునేవాడు. డే అండ్ నైట్ ఇంకా తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు. ఏమైనా సరే అక్కడి నుంచి మాటలు, ఏమైనా సరే అక్కడికి రావడమే, చాయ్ కాఫీ ఏదైనా సరే అలా వర్క్ చేస్తూ ఇంకా ఒకరోజు నేను ఆయనకి అంటున్నాను, ఆయనకి ఎంతగా బీపీ ఉండేదంటే, డయాబెటిక్ పర్సన్, షుగరు. ఒకనొక లెవెల్లో, బాబాయ్ నువ్వు ఎలా ఉంటే ఇద్దరు అనుకునేవాను, ఇంకా ఇది కరెక్ట్ కాదు బాబాయ్, నువ్వు ఫిజికల్ని నువ్వు అసలు పట్టించుకోవటం లేదు. సో ఎందుకంటే నేను ఆయన హాస్టల్ దగ్గర నేనే డ్రాప్ చేసేవాళ్ళం రాత్రి వెళ్ళేటప్పటికి. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి కుదురుగా ఉండలేకపోయేవాడు. అసలు చాలా వర్క్ హాలిక్ కదా, వర్క్ హాలిక్లో పని అయిపోవాలి అనే సిచ్యువేషన్లో ఇంకా కంప్లీట్గా మీ ఇద్దరం కంప్లీట్ చేశాను. నాకు టైర్డ్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకుందామని నేను కట్టకి వెళ్ళడానికి భువనేశ్వర్కి ఫ్లైట్ టికెట్ చేసుకుంటే, నందా నుంచి విశాఖపట్నానికి. సో యాన్యువల్ రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఇద్దరం ఇంకా వెళ్దాం రా, కలిసి ఒక 1 week రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి కలుద్దాం, మళ్ళీ పని చేద్దామని ఇద్దరు ఒకేసారి తీసుకున్నాను. నేను ఈరోజు వెళ్ళాను, నేను వెళ్ళిపోయిన పొద్దున ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత నాకు విషయం తెలిసింది ఏంటంటే, ఆయన పొద్దునే వెళ్ళాల్సిన వాళ్ళు
నా హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. నెక్స్ట్ డే ఆయన వెళ్ళిపోవడం అనేది ఒక గ్రేట్ ఫ్రెండ్, ఒక వర్క్ విషయంలో మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసాము. ఈ జీవితం ఇలాగే ఉంటుందండి. ఇందులో గొప్పగా బాధపడడానికి లేదు, సంతోషపడడానికి లేదు. కలిసి పనిచేయడం ఒకటే పని. కష్టమైనా సుఖమైనా కలిసి పని చేసుకుంటూ అలా ఒక మెమరీస్ అనమాట. అక్కడ ఇంటి నుంచి ఆలోచించాను, ఇక్కడికి వద్దామనిపించింది కానీ నేను వెళ్ళేదే అంత దూరం, నాకున్న తక్కువ టైంలో మళ్ళీ వెంటనే రావాలి. సో ఈజ్ అ గ్రేట్ మెమరీ, గ్రేట్ పర్సన్. ఆయన చేయాల్సింది లైఫ్కి ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇందులో అయ్యో పాపం నేనేమీ చేయలేకుండా ఇవన్నీ పనులు ఆపేశాను అన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. ఆయన ది బెస్ట్ వర్క్ ప్రతి దాంట్లో ఇచ్చిండు. ప్రతి దాంట్లో ఇచ్చి ఆయన చేయాల్సింది ది బెస్ట్ చేసేసి ఎక్కువనే చేసిండు. ఒక 10 జన్మలు సరిపడే పనులు చేసుకుని వెళ్ళాడండి. అంత నాలెడ్జ్ సంపాదించుకుని వెళ్ళిండు. అంతమంది ప్రేమ అభిమానాలను సంపాదించాడు. అది అన్నిటికంటే ఇదొకటి. అలాగే అతనికి ఒక హిస్టరీలో ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్లో నందాకి ఒక పేజ్ అయితే కంపల్సరీ, ఒక డెఫినెట్గా అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ప్రతిసారి పక్కన ఉంటూ అందరిని కలుపుకుంటూ అంత ఆషామాషి విషయం కాదండి. ఎంత రకరకాల ఇష్యూస్ ఉంటాయి బాప్రే బాప్. ఎందుకంటే దాంతోపాటు నేను తిరిగాను కాబట్టి, చేశాను కాబట్టి అవి కొన్ని చెప్పలేం, అవి మనం అనుభవించాల్సిందే. ఓకే, ఎందుకంటే పత్రికారిని ఒకరోజు అడిగాను, ఏం సార్ ఇంత చేసినా ఇంత స్ట్రగుల్ ఏంటంటే, సార్ బోర్ కొడుతుంది సార్ అన్న ఒకరోజు అడిగితే సార్ అన్నారు, ఎందుకు పుట్టిందిరా అంటాడు. దున్నడానికి, మరి దున్నాలి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే, ఒరే నువ్వేమైనా బిజినెస్ చేస్తున్నావా అన్నాడు నన్ను. నువ్వు చేసేది యజ్ఞాలరా, యజ్ఞం యొక్క హవిస్ అందరికీ వెళ్తుంది, కానీ కష్టపడాల్సింది నువ్వే కదా. నువ్వు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, హవిస్ అయితే అందరికీ ఇవ్వాల్సిందే. అంతే, మనం ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఇది బిజినెస్ అయితే ఇంత లాభ నష్టాలు ఇలా బేరే చేసుకున్నావు, ఇది లాభ నష్టాలు కాదు కదరా. నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ, నువ్వు తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ నువ్వు ఒక ట్రావెల్ ఎంచుకున్నావే, అది అన్నిటికన్నా ఒక గొప్ప డీల్, అది ఒక హిస్టరీ. సో అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్, నాట్ ఓన్లీ ఈ నందా గారి విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక ఆణిముత్యం, అందులో తిరగలేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు నేర్చుకుంటూ ఎలా తింటాడో, ఎలా పడుకుంటాడో, ఎక్కడెక్కడ తిరుగుతాడో, అసలు ఎవరికి అర్థం కాని విషయంలో 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు మర్చిపోతున్నా, 30 సంవత్సరాలు అయిపోయింది అన్న విషయం ఇప్పుడు మీరు అడిగినప్పుడు తప్ప. సో ఇంత ట్రావెల్ చేస్తున్నది. గురువుగారికి ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పుకుంటూ, నందా ఎక్కడున్నావు, ఉంటావు, అక్కడ కూడా వర్క్ చేస్తుంటావు నాకు తెలుసు. మేము అదే అనుకుంటాం. ఫస్ట్ నందా సార్ వెళ్ళారు, ఫస్ట్ నందా సార్ వెళ్ళారు పైలోకాలకు, తర్వాత పత్రి సార్ వెళ్ళారు. పత్రి సార్ రాకంటే ముందు ఈయన వెళ్ళాడు, అక్కడ ప్లాట్ఫామ్ సెట్ చేసేసి అక్కడ కూడా క్లాసెస్ రెడీ చేసేసి సార్ రాగానే సార్ కి వెల్కమ్ చెప్తారు. ఎవడో ఒకటి ఉండాలి కదా. ఇంకొకరు ఏంటంటే, అమ్మా ఇంకా పత్రి సార్ ఇంకా ఈ జీవితంలో ఇంత చేస్తాం, ఇంకా హాస్టల్లో కలుద్దు, తుర్రమని వెళ్ళిపోదాం హాస్టల్లో కలిసి అనుకుంటే, నందా వెయిట్ చేస్తాను, రే నువ్వు ఎక్కడికి పోతున్నావు, వెయిట్ రా సార్ ఇక్కడే ఉన్నాడు అందరిని తోలుకుని. సో ఇలా ఫనీగా చెప్పుకోవచ్చు ఏనైనా కానీ, గ్రేట్ మెమరీ మేడం, రియల్లీ గ్రేట్ ఎవ్రీ మాస్టర్. నిజంగా చెప్పాలంటే నందలాగా ఉండడం అనేది ఈజ్ ఎ గ్రేట్. ఇది నందాకే చెల్లది, అది అందరిలాగా. ఎందుకంటే ఏ ఒక్కరు ఇంకొకలాగా బిహేవ్ చేయలేరు. ఎందుకంటే ఈజ్ అ యూనిక్ పీస్, యూనిక్ జర్నీ. ఆయన సంపాదించిన విషయాలు కానీ, చేసినటువంటి ప్రయాణాలు కానీ, చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఎన్నెన్నో అసాధారణం మేడం. గ్రేట్ సోల్స్ మేడం, గ్రేట్ సోల్స్ గురించి మనం ఏం చెప్పగలం? ఓకే, అనుభవించడం తప్ప, ఒక ఫీల్ అవ్వడం తప్ప, గ్రేట్ సోల్స్ గురించి మనం మాట్లాడడానికి ఏమీ లేదు. మనం ఏం మాట్లాడినా తప్పు అవుతుంది తప్ప. మంచి స్వీట్ ఉంది మేడం, మీరు తినిన తర్వాత దాని గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఆ ఫీలింగ్ని మీరు అభివ్యక్తం చేయలేరు లేదా రాయలేరు, ఎందుకంటే దానికి మాటలు సరిపోవు. అలాగే ఒక గ్రేట్ వర్క్ జరుగుతున్నప్పుడు దాని గురించి ఫీల్ అవ్వడం తప్ప దాని గురించి మనం డిస్క్రైబ్ చేయలేము. పులుపుని డిస్క్రైబ్ చేయండి, పులుపు ఎలా ఉంటుంది రాయగలరా, డిస్క్రైబ్ చేయగలరా? అదొక ఫీల్ అవ్వాలి. అలాగే ఒక జర్నీ, ఒక గ్రేట్ మాస్టర్ పత్రి గారు, నందా ఎలాంటి గ్రేట్ మాస్టర్లు. సో గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో షేర్ చేసుకున్నారు, ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి, నిజంగా జీవిత పరమార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. లైఫ్ ఆఫ్టర్ డెత్ కూడా ఎలా ఉండాలి అని అంటే, నలుగురు మాట్లాడుకునే విధంగా ఉండాలి, అంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి.
సో నందా సార్కి మరొకసారి హృదయపూర్వకంగా ధ్యానాంజలి తెలియజేస్తూ ఇది ఇవాళ మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.